మన తెలుగు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు, అలానే జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలకి, ముందున్నటువంటి చిన్నారులు, బాలబాలికలకి, అందరికీ నా యొక్క ఆశీస్సులు, పెద్దవారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన మాతృభాష గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు కానివ్వండి. క్రీడలలో ఆడపిల్లలు కూడా ఎందులో తక్కువ కాదు, మగవారితో సమానంగా రావాలని ఈరోజు ఎన్నో క్రీడలలో ఛాంపియన్ కోనేరు హంపి మన వాళ్ళందరినీ ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్లో వచ్చేసి వీరందరినీ స్ఫూర్తిగా తీసుకొని మనలో ఉన్న టాలెంట్ ఏమిటనేది తెలుసుకొని మీరు ఆ అడుగులు ముందు వేయాలని నేను కోరుకుంటున్నాను. మన మాతృభాష పేరులోనే ఉంది. మాతృ అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ అని ఎలా సంబోధిస్తామో మన భాషను తల్లితో సమానంగా మనము పూజిస్తాము, భావిస్తాము. అలానే మన మహనీయులు చెప్పినటువంటి తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పదనం, తెలుసుకున్న వారికి తెలుగే ఒక కమ్మదనం. మన జీవితము బాల్యం నుంచి యవ్వనం వరకు కూడా మన గడిపే జీవితం అంతా కూడా స్కూళ్ళల్లోనే గడుస్తుంది. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూలు, పెద్ద అయినాక హై స్కూలు, ఆ తర్వాత కాలేజీలలో మన జీవితము 25 ఇయర్స్ దాకా మన జీవితం అంతా మనం నేర్చుకునే పాఠాలంతా ఇక్కడే నేర్పిస్తారు. తల్లిదండ్రుల కంటే కూడా గొప్పగా నేర్పించేది గురువులే. ఏంటంటే మనకు దాంట్లోనే చెప్తారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. అలా చక్కగా దేవుడి కంటే కూడా గొప్పవారు మన గురువు గారు. గురువులందరికీ కూడా ఒకసారి మీరు గట్టిగా చప్పట్లతో అభినందించండి. ఎంతో గొప్ప గురువులకి ఎంతో స్థానం ఉంటుంది. ఈరోజు దేశానికి మహనీయుడైనా ఎవరు కనిపించినా కానీ ఒక గురువుకే నమస్కారం దక్కుతుంది. అది ఎక్కడైనా గమనించండి. మనం ఎక్కడ నేర్చుకున్నాము, ఏదైనా తప్పు చేసినా ఏం చెప్తారు, అరే నీకు చదువు చెప్పింది గురువు ఎవరా, మీ పంతులు ఎవరా నీకు ఇలా చెప్పారు అనేసి, అది మనకు కాదనేది ఆ గురువుల గారికి వస్తుంది ఆ చెడ్డ పేరు. అలా కాకుండా మీరందరూ మంచి తరాలకి మంచి పౌరులుగా ఉండాలనేసి నేను కోరుకుంటూ, దేశ నాయకులను, మహనీయులను స్మరిస్తూ, వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటూ మీరు అనుసరిస్తూ నడవాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యాపకుల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. All of you stand up.